రవి ప్రకాష్ నిరంతర వార్తా స్రవంతికి నిలువెత్తు నిదర్శనం. 20 ఏళ్ల కిందట సంచలనం రేపాడు. మళ్ళీ ఇప్పుడు చావో రేవో అంటున్నాడు. తేడా కొడితే ఏమైపోతాడో తెలియనంత అవివేకి కాదు. అనుకున్నట్టే జరిగితే ఊహించని శిఖరాలు సొంతమవుతాయని తెలుసు. బట్ రవి ప్రకాష్ డెస్టినీ ఎలా ఉందో జూన్ 4న తెలుస్తోంది. ఇంతకీ రవి ప్రకాష్ తీసుకున్న డేరింగ్ స్టెప్ ఏంటి? డిజిటల్ ప్లాట్ఫామ్ నుంచి వదిలిన పొలిటికల్ సర్జికల్ స్ట్రైక్ చంద్రబాబును సీఎం చేస్తుందా? అతడినే బలిగొంటుందా? అసలేంటి అతడి ధైర్యం? మ్యాగజైన్ జర్నలిస్టుగా కెరీర్ స్టార్ట్, సిటీ కేబుల్ హెడ్, జీ రెసిడెంట్ రిపోర్టర్, జెమినీ టీవీ బ్యూరో చీఫ్, TV9 CEO. సింపుల్గా ఇది ఆయన పెన్ను ప్రస్థానం. TV9తో రవి ప్రకాష్ జర్నీ అందరికీ తెలిసిందే. 2004 ఎన్నికల టైం. అప్పుడే పాదయాత్ర కంప్లీట్ చేసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నికల బరిలో దిగారు. అటు చంద్రబాబు హోరాహోరీ ఫైట్. అన్ని పత్రికలు, సీనియర్ జర్నలిస్టులు, మీడియా మొత్తం చంద్రబాబే మళ్లీ సీఎం అవుతారని తేల్చేశాయి. రవి ప్రకాష్ ఒక్కడే కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పాడు. ఎవరూ నమ్మలేదు. బట్ రిజల్ట్స్ రవి ప్రకాష్ చెప్పినట్టే వచ్చాయి. ఆయన రేంజ్ను పెంచాయి. ఆ తర్వాత అతడి ప్రస్థానం చాలా దూరం వెళ్ళింది. ఇప్పుడు 2024 20 ఏళ్లు గడిచింది. TV9కు చేరుకోలేనంత దూరమయ్యాడు. శాటిలైట్ ఛానల్ పెట్టాలని అష్టకష్టాలు పడుతున్నాడు. అయినా ఒక్కసారి పెన్ను క్యాప్ తీశాక మళ్లీ పెట్టాలంటే ఏ జర్నలిస్టుకైనా కష్టమే. అందుకే RTV అనే డిజిటల్ ప్లాట్ఫామ్ సెట్ చేశాడు. అదే స్క్రీన్ పై రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఎన్నికల టైం. ఏపీలో అప్పటి చంద్రబాబు, వైఎస్ తనయుడు జగన్ ఢీకొంటున్నారు. యుద్ధం మామూలుగా లేదు. అన్ని సర్వేలు జగన్కే జై కొడుతున్నాయి. బట్ రవి ప్రకాష్ మాత్రం ఈసారి బాబు గ్యారంటీ అంటున్నాడు. ఇదే నెత్తి నెరిసిన పెద్ద తలకాయలను సైతం ఆలోచింపచేస్తోంది. అతడి లెక్కలేంటి? అతడికున్న నమ్మకమేంటి? ఏ సర్వేతో ఇలా చెబుతున్నాడు అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. కానీ రవి ప్రకాష్ వదిలిన బాబు బాణం గమ్యం చేరితే రీ ఎంట్రీ అదుర్స్. బూమరాంగ్ అయితే ఈసారి రవి ప్రకాష్ ఎక్కడా కనిపించే ఛాన్సే ఉండకపోవచ్చు. ఎందుకంటే అతడు తీసుకున్న స్టెప్ అలాంటిది. తేడా వస్తే ఏమైనా జరగొచ్చు. ఈ విషయం అతడికి తెలుసు. అన్నీ తెలిసి ఎందుకిలా చేశాడు అంటే రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. రకరకాల ఆరోపణలు, కేసులతో సతమతమవుతున్న రవిప్రకాష్ RTV సిబ్బందికి జీతాలిచ్చే స్థితిలో కూడా లేడని మీడియా వర్గాల్లో వినిపిస్తోంది. ఏ క్షణంలోనైనా షట్టర్ క్లోజ్ చేస్తారని పీలర్స్ వస్తున్నాయి. సో రవిప్రకాష్ లాంటి వాళ్లకు ఏదో ఒక గొట్టం చేతిలో లేకపోతే ఎవరూ పట్టం కట్టరు. అందుకే చిట్టి తెరపై నుంచే సునామీ సృష్టించాలనుకున్నాడు. కానీ ఆర్థికంగా కోలుకోవాలంటే తన సామాజిక వర్గానికే చెందిన చంద్రబాబును గెలిపించటమే తన ముందున్న తక్షణ కర్తవ్యం. అందుకోసం ఏం చేయాలో, ఎంత చేయాలో, వార్తలను ఎలా ఫుట్బాల్ ఆడుకోవాలో బాగా తెలిసిన ఆటగాడు, వేటగాడు అయిన రవిప్రకాష్ బాబుకు దాసోహమయ్యాడని చెప్పిన కొంతమంది జీ మీడియాతో మాట తీసుకున్నారు కాబట్టి పేర్లు చెప్పడం లేదు. బాబు ఇచ్చిన నిధులతో RTV ప్రస్తుతం పుష్కలంగా ఉందట. అందుకే నోరి నొప్పి పెట్టినా గంటలు గంటలు అనర్గళంగా ఉన్నది లేనిది సొల్లు చెప్పాడంటున్నారు వైసీపీ నాయకులు. ఎవరెన్ని చెప్పినా రవిప్రకాష్ చెప్పిన సర్వే గురించి ఏపీలో చాలా చోట్ల డిస్కషన్ అయితే జరుగుతున్న మాట వాస్తవం. రవిపై ఎవరెన్ని ఆరోపణలు చేసినా అతడు పరిపక్వత లేని పాత్రికేయుడైతే కానే కాదు. దేన్నైనా క్షుణ్ణంగా విశ్లేషించగల నేర్పరి. కాకపోతే ఎవరైనా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతకు అర్హులే.
అందులోనూ రవిప్రకాష్ లాంటి వాళ్ళు దీపం లేనప్పుడు కూడా చక్కపెట్టగలరు, చాప చుట్టగలరు. సో సొంత సంస్థ నిధుల కోసం సర్వే బాంబు పేల్చాడా? రీఎంట్రీ కోసం సంచలనం రేపాలని ఓ రాయి వేశాడా? బాబు కోసం ఆట మొదలు పెట్టాడా? ఏపీలో ప్రస్తుత పరిస్థితులు అలాగే ఉన్నాయా? వాట్ ఈస్ ద ట్రూ? వెయిట్ అండ్ సీ.